బతకనివ్వటం లేదు, కులాలు నన్ను బతకనివ్వటం లేదు అని నేను కవిత రాసిన రోజుల్లో నుంచి దాదాపు ఈ విషయం మీద నినదిస్తూనే ఉన్నాం. కుల నిర్మూలన సంఘ గౌరవ అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ఇక్కడే వచ్చిన్నారు, మా పిల్లలకి కులాలు వద్దు బాబు, మేము రాసుకోము, ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు సమస్య ఎంత పెద్దవి వచ్చినాయో మనకి అర్థమవుతుంది, తెలుస్తుంది. కాబట్టి మూలాల నుంచి మనం వెతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఈ మధ్యకాలంలో ఏం చేసామంటే మనల్ని కులము మతము అడిగినటువంటి దానిని హైకోర్టు ద్వారా మేము సంఘం నుంచి వెళ్ళి కులాలు రాయక్కర్లా, మతం రాయక్కర్లా అని, మనం ఎంతమంది ఉన్నాం, మనం ఇంతమంది వాయిస్ని గట్టిగా ఇవ్వడానికి తగినటువంటి వాతావరణాన్ని మనం కల్పించుకుంటే అవతల శత్రువు కూడా భయపడతాడు. కాబట్టి ఆ వాతావరణంలోకి మనం అందరం తప్పనిసరిగా రావాలి. దీన్ని మనం అందరం మనసుతో స్వీకరించాల్సిన అవసరం ఉంది. కులం వద్దు, మతం వద్దు అనేటువంటి కాలంని మేమందరం బాయ్కాట్ చేసి హైకోర్టు నుంచి గవర్నమెంట్ని కూడా ఒప్పించి ఈ మధ్య కాలంలో ఆ కాలంలో మేమందరం కూడా పార్టిసిపేట్ చేసాం. అట్లా ఫౌండేషన్ నుంచి మార్పు తెచ్చుకుంటేనే కానీ నెక్స్ట్ తరాలకి మన దేశాన్ని మన దేశంగా అందించడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.